విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గంలో గోస్తని నది తీరాన కొలువైన శ్రీ అనంత పద్మనాభుని జయంతి వేడుకలు పద్మనాభం ముస్తాబవుతోంది. అతి పురాతనమైన ఈ ఆలయం పంచమాధవ క్షేత్రాల్లో ఒకటి. ఇక్కడ కొలువైన అనంత పద్మనాభుని ఆరాధిస్తే కష్టాలు తొలగి శుభం జరుగుతుందని భక్తుల విశ్వాసం. ఇక్కడ స్వయంభుడై వెలసిన పద్మనాభుని ద్వాపర యుగం నుంచే ఆరాధిస్తున్నారన్నది స్థల పురాణం. గోస్తని తీరవాసాయ మాధవాయ అంటూ కొలిచే శ్రీ భూ నీలా సమేత అనంత పద్మనాభ స్వామి ఆలయం విశాఖ జిల్లా పద్మనాభం గ్రామంలో కొండపై ఉన్నది. కళింగ విజయనగర సంస్థానాధీశులు తమ పరిపాలనా కాలంలో ఆధ్యాత్మిక వికాసానికి బాటలు వేశారు. వారి పరిపాలనలో ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు తూర్పుగోదావరి జిల్లాలో సుమారు 104 ఆలయాలను నిర్మించి వాటి పరిరక్షణకు నిత్య ధూప దీప నైవేద్యాది క్రతువులు నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. పూసపాటి వంశ పాలన ఒక వెలుగు వెలిగి ఆధ్యాత్మిక శిఖరంగా అనంత పద్మనాభ స్వామి ఆలయం ప్రఖ్యాతిని నొందింది. ఆంధ్రప్రదేశ్లో ఎంతో ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను సంతరించుకున్న ఈ ఆలయం గిరిపై ఉన్నది. స్వయంభూగా వెలిసిన క్షేత్రం అనంతుని క్షేత్రం. పంచమాధవుల క్షేత్రాల్లో ఈ ఆలయం కూడా ఒకటి. ఈ క్షేత్రానికి సంబంధించి స్థల పురాణంలో కుంతీదేవి తాను స్వయంగా నిర్మించుకున్న మాధవస్వామి ఆలయం అనంతుడు కొలువైన కొండ దిగువన ఉంది. అందుకుగాను ఈ క్షేత్రం కుంతి మాధవస్వామి ఆలయంగా పేరుగాంచింది. ద్వాపర యుగంలో పాండవుల ఉనికిని పద్మనాభం తెలియజేస్తుంది. పాండవుల అరణ్యవాసం పూర్తయిన తరువాత పద్మనాభ స్వామి గిరిపైకి వచ్చి శ్రీకృష్ణుని ప్రార్థించి తన అరణ్యవాసం పూర్తయిందని, అజ్ఞాతవాసం కూడా ఏ ఇబ్బందులు లేకుండా పూర్తయ్యేటట్లు ఆశీర్వదించాలని కోరారు. దీంతో శ్రీకృష్ణుడు పాండవులకు పద్మనాభ స్వామి వ్రతాన్ని భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు ఆచరించాలని ఆదేశిస్తాడు. శ్రీకృష్ణుడి ఆజ్ఞ మేరకు పాండవులు అనంతుని గిరిపై శాలిగ్రామ శిలలపై శ్రీకృష్ణుడు ప్రసాదించిన శంకు చక్ర తిరునామాల ప్రతిమలను, లక్ష్మీ సమేత విష్ణుమూర్తి ప్రతిమలను ప్రతిష్ఠించి భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు వ్రతాన్ని ఆచరించారు. అజ్ఞాతవాసం నుండి విముక్తిని పొందారు. ద్వాపర యుగంలో పద్మనాభుడు వెలసిన కారణంగా ఈ గ్రామానికి పద్మనాభం అనే పేరు వచ్చిందని స్థల పురాణం చెబుతోంది. పాండవులు అజ్ఞాతవాసంలో ఉండగా వారి తల్లి కుంతీదేవి తీర్థయాత్ర చేశారు. అప్పుడు ఆమె కాశీలో బిందు మాధవ స్వామిని, ప్రయాగలో వేణుమాధవ స్వామిని, రామేశ్వరంలో సేతు మాధవ స్వామిని, పిఠాపురంలో సుందర మాధవ స్వామిని ప్రతిష్ఠించారు. ఆమె కోరిక మేరకు శ్రీకృష్ణుడు పద్మనాభంలోని మాధవ స్వామి ఆలయానికి కుంతి మాధవ స్వామి ఆలయంగా పేరు పెట్టారని స్థల పురాణంలో మరో కథ మనకు వినిపిస్తుంది. ఈ విధంగా అనంత పద్మనాభ స్వామి ఆలయం పురాణ ప్రాముఖ్యత గల క్షేత్రంగా వెదజల్లుతోంది.